ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ 76,000 crores. सेमीकंडक्टर का कंप्लीट इकोसिस्टम डेवलप हो सके 76,000 करोड़ रुपीस यानी रफली $10 बिलियन इन्वेस्टमेंट का आज अनुमोदन हुआ. ఎందుకు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అంటే ఇండియాలో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఓన్ డిజైన్ చేయాలని చెప్పి ఈ VLSI మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇండియా గవర్నమెంటే కాకుండా TSMC, AMD అండ్ ఇంటెల్ ఇవన్నీ కూడా R&D రీసెర్చ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెషర్స్ కి మంచి జాబ్స్ ఉన్నాయి. డిజైన్ వెరిఫికేషన్ ఇంజనీర్, లేఅవుట్ ఇంజనీర్ ఇలాంటి జాబ్స్ కూడా ఫ్రెషర్స్ కి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద ప్యాకేజెస్ ఇట్స్ వెరీ డీసెంట్. ఇంకో బోనస్ పాయింట్ చెప్తాను, మన ఇండియాలోనే కాకుండా VLSI నేర్చుకుంటే అబ్రాడ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ. ఎలా అంటే ఎస్పెషల్లీ ఇన్ జర్మనీ, తైవాన్, ఆల్ దీస్ కంట్రీస్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ హ్యూజ్. స్కిల్ ఉంటే స్కోప్ అనేది చాలా ఎక్కువ. లైక్ వైజ్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు ద IIT హైదరాబాద్, ఇస్రో ఈ వీటిల్లో కూడా ల్యాబ్ రీసెర్చ్ సెంటర్స్ ని ఎస్టాబ్లిష్ చేసి చూస్తున్నాయి. సో మీరు VLSI అంటే నేనేదో 3-1 లో నేర్చుకున్నాను, 4-1 లో నేర్చుకున్నాను, నాకు అదొక సబ్జెక్ట్ వచ్చింది, ఒక 4 credits ఉన్నాయి అంతే అనుకుంటే సో అది కాదు VLSI. సో VLSI is just not only a subject, it is a powerful future. So రానున్న 10 years లో IoT, 5G, 6G all these things కి VLSI అనేది ఒక బేసిక్. నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. సో VLSI is not a boring circuits, it's a futuristic field. సో మీరు VLSI లో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే comment it down.